కేంద్ర సర్కార్ నిర్ణయంతో గోల్డ్ భారీగా పడిపోయింది. బంగారం దిగుమతులపై కేంద్రం పరిమితి విధించింది. బంగారం దిగుమతులను 100 కేజీల వరకే దిగుమతి చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో బులియన్ మార్కెట్లో 4 రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 2,240 తగ్గి 1,60,000కి చేరింది. అటు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 2,000 దిగివచ్చి 1,46,750 పలుకుతుంది. అటు కిలో వెండి ధర 3,14,900 వద్ద కొనసాగుతుంది. ఇక మరిన్ని వివరాలు మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సత్యనారాయణ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సందీప్. సార్, మళ్ళీ బంగారం ధర పడిపోతున్నట్టు తెలుస్తుంది. అంటే దాదాపు 100 కేజీల వరకు పరిమితి విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పుడు మళ్ళీ బంగారం దిగే అవకాశాలు ఉన్నాయి సార్ బంగారం ధర? అంటే ఈ అడ్జస్ట్మెంట్ అన్నమాట. మొన్న ఒక్కసారిగా ఎప్పుడైతే డ్యూటీ పెంచిర్రు అనగానే ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగింది. మళ్ళీ ఇవాళ కొత్త న్యూస్ ఏంటిది అంటే, ఎవరైతే మన దేశంలో ఆభరణాలు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడు జనరల్ గా ఏం జరుగుతుంది అంటే, మన దేశంలో రా మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకుంటారు. అంటే గోల్డ్ బార్లు ఇంపోర్ట్ చేసుకొని ఆభరణాలు తయారు చేసి మళ్ళీ మనం వేరే విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తాం. అయితే దాన్ని ఇప్పుడు దాంట్లో అడ్జస్ట్మెంట్ అన్నమాట. అదేంటిది అంటే, మనం ఆభరణాలు తయారు చేసి ఎగుమతి చేసేందుకు గాను విదేశాల నుంచి సుంకం లేకుండా బంగారం దిగుమతి చేసేందుకు అడ్వాన్స్డ్ ఆథరైజేషన్ అన్నమాట. స్కీమ్ పేరు అడ్వాన్స్డ్ ఆథరైజేషన్, ఏఏ అంటారు. ఈ స్కీమ్ కింద అనుమతి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు దీనిపై పరిమితి లేదు దీని మీద. అయితే ఇప్పుడు అనౌన్స్మెంట్ ఏంటిదంటే, 100 కిలోల వరకే ముడి బంగారాన్ని దిగుమతి చేసుకోవాలి అని గురువారం రోజు నిన్న ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ పథకం ద్వారా ఏదైతే ఉందో, మళ్ళీ ఈ పథకం అమలు తీరు కూడా కొంచెం నిశ్చితంగా పరిశీలించాలని కూడా పేర్కొనడం జరిగింది. అయితే ఈ పథకం కింద ఏదైతే ఏ పథకం కింద అంటే అడ్వాన్స్ ఆథరైజేషన్ పథకం కింద ఎగుమతులకు ఏదైతే అవసరమైందో ఆ ప్యాకేజింగ్ అనుకోండి, సామాగ్రి అనుకోండి, ఇంధనం అనుకోండి, అవన్నీ కూడా సుంకం లేకుండా దిగుమతి చేసుకోవచ్చు. ఏ పథకం కింద ఏదైతే అంటే ఫస్ట్ టైం దరఖాస్తు చేసుకుంటాయో ఆ సంస్థల యొక్క తయారీ, అంటే ఆ ఏరియా ఎక్కడ జరుగుతుంది, ఆ ప్రాంగణం ఏంటిది, అవన్నీ కూడా అధికారులు ప్రత్యక్షంగా తనిఖీ చేయడం అనేది తప్పనిసరి చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ గోల్డ్ దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15% పెంచేటప్పటికి ఇప్పుడు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవడం జరిగింది. అయితే దీంతో ఏమైతుందంటే, జనరల్ గా ఏవైతే కంపెనీలు ఉన్నాయో 100 కిలోల వరకు ముడి బంగారం దిగుమతి చేసుకోవాలనేది ఉంది. కంపెనీలు ఎక్కువ పెడతారు, పేర్లు కంపెనీలు ఎక్కువ పెట్టి మళ్ళీ ఆ కంపెనీకి 100 కిలోలు లిమిట్ ఉంటుంది, ఈ కంపెనీకి 100 కిలోలు ఎంతసేపు పెద్ద పెద్ద కంపెనీలకి నెగ్లిజిబుల్ అనమాట. అంటే వాళ్ళు అంటే బ్రాండ్ ఏవైతే జ్యువెలరీ షాప్స్ ఉన్నాయో ఆల్ ఓవర్ ఇండియాలో ఏవైతే ఫేమస్ ఉన్నటువంటి షాప్స్ ఉంటాయో 100 కిలోలు నెగ్లిజిబుల్ అమ్మటానికి వాళ్ళు. అందుకని వాళ్ళకి పరిమితి ఒక్కసార్లు ఇవాళ సెల్లింగ్ జరగడం. ఇదొక రీజన్. ఇంకొక రీజన్ పడటానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఇంకో రీజన్ ఏంటిదంటే, ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరగకుండా మన మార్కెట్ లో పెరగదు అనమాట. అది మెయిన్ రీజన్. ఇంకొక రీజన్ అంటే, ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ పెరిగితేనే మన మార్కెట్ లో ఇటువంటి ఏమైనా ఆంక్షలు పెట్టండి, దాని తగ్గ లూప్ హోల్స్ ఉంటాయి, దాని తగ్గ ఏవైతే అడ్జస్ట్మెంట్లు అనుకోండి, దాని తగ్గ ఏదైతే సొల్యూషన్స్ అంటే ఏంది, ఒక టీఓ పాస్ అయిపోయిందని కానీ దాని తగ్గ సొల్యూషన్ మార్కెట్ వెంబడే ఎత్తుకుతుంది 1 డే లోపులోనే. అసలు ఆడ జీవో వస్తుందంటేనే సొల్యూషన్ ఇది ఉంటుంది రెడీగా. అయితే ఆ సొల్యూషన్ ఎవరికి తెలుసు, ఏదైతే ఏ బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆ సొల్యూషన్ ఐడియా ఉంటుంది. ఆ సొల్యూషన్ తోటి వాళ్ళు అలానే చేస్తారు. అయితే ఇప్పుడు ఏంటిది, ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ ఇవాళ తగ్గింది. ఎప్పుడైతే ఈ ముడి చమురు $107 ఇప్పుడు కూడా మొన్న నుంచి ఒక 4-5 రోజుల నుంచి కూడా $105, $104, $100 పైనే ఉంటుంది. $110 ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే ఇది $107 ఉందో గోల్డ్ సిల్వర్ నెగిటివే, పాజిటివ్ ఏం లేదు. అదొక రీజన్. అయితే మన దగ్గర మొన్న ఒక్కసారిగా ఎక్సైజ్ డ్యూటీ పెంచేటప్పటికి గోల్డ్ సిల్వర్ పెరిగింది, కానీ అదంతా కూడా టెంపరీ. అదొక రీజను. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఏఏ ద్వారా అంటే ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటున్నామో ఈ అడ్వాన్స్ ఆథరైజేషన్ 100 కిలోల పరిమితి ఏదైతే ఉందో దీంతో అంటున్నారు న్యూస్. దానికి పెద్దగా ఎఫెక్ట్ ఏం పడదనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈ గోల్డ్ విషయంలో కానీ సిల్వర్ విషయంలో కానీ ఇంటర్నేషనల్ మార్కెటే బేసు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో కనుక పాజిటివ్ ఉండి పెరిగితే మన మార్కెట్లు పెరుగుతాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగి మన మార్కెట్ లో పెరగలేదు అంటే కొనుక్కోమని అర్థం. ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరగకుండా పడి ఉండి ఇక్కడ కనుక పెరిగితే అమ్ముకోమని అర్థం. సింపుల్ ఇంతే.
అయితే ఈ మన కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక జీవో పాస్ చేసింది. అయితే అది టెంపరీని, ఎందుకంటే ఎక్సైజ్ డ్యూటీ పెంచారు. కొనేవాళ్ళకే అనిపిస్తుంది ఏమని, అబ్బా డ్యూటీ పెరిగిందని. అయితే కొనేవాళ్ళు ఏం చేస్తారు అంటే, ఉదాహరణకి హైదరాబాద్ అనుకోండి, ఎక్కడైనా సరే ఇండియా మొత్తంలో అఫీషియల్ అన్అఫీషియల్. అఫీషియల్ బిల్లు జిఎస్టీ తోటి ట్యాక్స్ కట్టి తీసుకునేది అఫీషియల్. అన్అఫీషియల్ బిల్లు ఉండదు, నమ్మకం, బంగారమే కొనుక్కుంటాడు. ఇవన్నీ ఏం పడవు, ఇక జిఎస్టీలు గిన్నెకి ఏం పడవు. ఇకపోతే దుబాయ్ నుంచి వచ్చే వాటికి కొంచెం సుంకలు తక్కువ ఉన్నాయి, ట్యాక్స్ తక్కువ ఉన్నాయి. అక్కడి నుంచి కొంచెం స్మగ్లింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి. అవి వచ్చినాక ఇక్కడ ఏం జరుగుతుంది, కొంచెం రేట్ తక్కువకి ఇస్తారు. మన వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే, ఇప్పుడు జిఎస్టీ అమ్మో జిఎస్టీకి ఎంత పర్సెంటేజ్ పోయింది, గవర్నమెంట్ కి ఎంత ట్యాక్స్ పోయింది అని ఆలోచిస్తారు తప్ప అది ఏ బంగారం అంటే ప్యూరిటీ, ఎటువంటి ప్యూరిటీ ఉంది. మనం 916 KDM కొన్నాం, 916 KDM ఉందా, 750 ప్యూరిటీ ఉందా అనేది పెద్దగా పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరంటే నమ్మకం తోటి వాళ్ళు కూడా అదే వేలో కొంచెం, అంటే అందరూ అలా చేస్తారని కాదు, ఎక్కడో ఒకటి అలా జరుగుతూ ఉంటాయి. ఏమి ఇక ఈ ట్యాక్స్ మిగిల్చుకోవటం కోసం అనేది ఒకటి, మనము మన బలహీనతని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. అయితే అందరు చేసుకోరు, కొద్ది మంది అయితే చేసుకుంటారు. ఆ కొద్ది మందిలో మనం దొరుకుంటూ ఉండాలి. నమ్మకంగా ఉండి మంచిగా ఉంటే నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ పరిణామం ఒక రోజేముంటుంది, మళ్ళీ సొల్యూషన్ ఉంటుంది. దాంతో మళ్ళీ మార్కెట్ లో నేను చెప్పేది ఒకటే, నా అభిప్రాయం ఒకటే, సింపుల్ గా ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగిందా, ఇక్కడ పెరగకపోయినా కొనుక్కోండి. అంటే కొనుక్కోమనంటే ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. అది కూడా డిజిటల్ ఇన్వెస్ట్ చేయడం అనేది ఉత్తమం. ఇప్పుడు ఏదైతే మోడీ గారు 10 సూచనలు చేసిండో, 1 సంవత్సరం పాటు మీరు గోల్డ్ కొనొద్దు అనే దానికి ఆయన ఏం చెప్పిండు, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలనే దిశగా కొనుగోళ్లు మీరు 1 సంవత్సరం పాటు ఆపండి అని అన్నాడు. అంతే తప్ప వేరే విధంగా కాదు. ప్రజలకు విజ్ఞప్తి చేసారు, సూచన చేసారు, ఒక గైడ్ లైన్స్ ఇవ్వటం జరిగింది. అయితే ఏంటిది, దీని అర్థం ఏంటిది, మొత్తంగా మిమ్మల్ని ఏంటి పెట్టుబడులు ఆపాలని కాదు, మీరు పెట్టుబడులు పెట్టుకోండి. కానీ ఎలా పెట్టుకోవాలి, ఇటువంటి అంటే ఆర్నమెంట్స్ కాకుండా, కాయిన్స్ కాకుండా, బార్లు కాకుండా డిజిటల్ రూపంలో పెట్టుకోవచ్చు. మనం డిజిటల్ రూపంలో పెట్టుకుంటే ఈ ఫైనాన్షియల్ సెక్టార్ లో మనకి ఏంటిదంటే సేవింగ్స్ కింద ఉంటది, దేశం ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది, దీని మీద దిగుమతి సుంకం పడదు, విదేశీ కరెన్సీ మారక ద్రవ్యం మనకేమి కాదుగా. అందుకని ఒకవేళ గోల్డ్ కనుక ధర పెరిగింది అనుకో, మనకి అది బెనిఫిటే. ఎందుకంటే డిజిటల్లో కొనుక్కున్నా అప్లికబులే, నువ్వు ఆర్నమెంట్స్ కొనుక్కుంటున్నావు, మేకింగ్ వేస్టేజ్లు ఉంటాయి. సరే, ఇక అది వస్తువు కాబట్టి ఫిజికల్ గా చూసుకొని వేసుకుంటారు, వాడుకుంటారు కాబట్టి అది ఓకే. ఎవరు ఈ బార్లు అనుకోండి, కాయిన్స్ అనుకోండి, బార్లు అయినా కాయిన్స్ అయినా వాల్యూ పెరిగినప్పుడు ఏదైతే ఉందో అవి కొనకుండా డిజిటల్లో కొనుక్కుంటే బంగారం ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగినప్పుడు అది మనకు కూడా అప్లికబులే, అంటే మంది కూడా పెరుగుతుంది. అందుకని మోడీ గారు చెప్పింది ఏంటి, ఇండైరెక్ట్ గా దిగుమతులు అంటే కొనొద్దని అన్నారు. కానీ నా ఉద్దేశ ప్రకారం కానీ ఎవరు చెప్పినా ఏం చెప్తారు, డిజిటల్ అంటే ఈటీఎఫ్లు కానీ, ఎస్ఐపీలు కానీ, లేకపోతే మామూలుగా అంటే ఈ ఫైనాన్షియల్ సెక్టర్ డిమాట్ ద్వారా అప్పుడు ఏమైతుందంటే మనకి ఇబ్బంది ఉండదు, రెండోది సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. అవి మనకి మేకింగ్లు వేస్టేజ్లు పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేయక్కర్లేదు, చిన్న అమౌంట్ తోటే మనము ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని ఎవరైతే గోల్డ్ సిల్వర్ ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే ఫిజికల్ గోల్డ్ కంటే గోల్డ్ ఈటీఎఫ్లు ప్రస్తుతం మంచి పెట్టుబడిగా భావించవచ్చా? అవును, అదే ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్లు కానీ, మన సిల్వర్ ఈటీఎఫ్లు కానీ మనం ఇక్కడ కూడా యూనిట్లలో దొరుకుతాయి. కాబట్టి ఇదే బెస్ట్, ఇది డిజిటల్ గానీ. అంతే తప్ప ఇంకొకటి కూడా ఇది సేఫ్టీ, సెక్యూరిటీ, డిమాట్ లో ఉంటుంది. మనం ఎప్పుడు ఎన్కాష్ కావాలనుకుంటే ఇమీడియట్ గా ఆన్లైన్ లోనే ఎన్కాష్ అయిపోద్ది. ఇంకా మీకు కొన్ని అంటే కాదు, మన వీడియో చూసే వాళ్ళందరికీ నాదొక విన్నపం. ఇప్పుడు విలేజెస్ లలో, డిస్టిక్లలో ఏం జరుగుతుంది అంటే, మనం కొనాలన్నా కానీ మొత్తం పైసలు తీసుకుంటారు. వాళ్ళు ఏం చెప్తారంటే, మన విలేజ్ కదా, నా దగ్గర అంత స్టాక్ ఉండదు, నేను సిటీకి వెళ్ళి కొనుక్కొచ్చి ఇవ్వాలి కాబట్టి నాకు కొంత టైం ఇవ్వండి అంటారు. అది నిజమే. కానీ మళ్ళీ ఏం జరుగుతుంది, అది డిలే జరుగుతుంది. చివరికి రేపు పోలేదు, మా పోలేదు, వస్తా, తెస్తా, ఇస్తా అని అంటుంటాడు. మళ్ళీ ఒకవేళ అమ్ముదామని అంటే విలేజెస్ లో, డిస్టిక్ లో ఇంత క్యాష్ నా దగ్గర ఉండదు కాబట్టి నేను కూడా మళ్ళీ అమ్మాలి కాబట్టి నాకు పెద్ద సిటీ
అంటే దగ్గరలో ఉన్న పెద్ద సిటీకి వెళ్ళి నేను అమ్మేసి పైసలు తీసుకొని మళ్ళీ మీకు ఇస్తాను అని అంటాడు. మళ్ళీ దానికి ఏంటి టైం తీసుకుంటాడు, వారం రోజులు అంటాడు, 10 రోజులు అంటాడు, ఇస్తున్నా అంటాడు, తెస్తున్నా అంటాడు, లేదంటాడు, రాలేదంటాడు. ఇవన్నీ చాలా చాలా ఈ మధ్య కాలంలో విలేజెస్ లో చాలా జరుగుతుంది. అయితే నాకు చాలా మంది కాల్ చేయడం కూడా జరుగుతుంది. నేను ఏం చెప్తామంటే సింపుల్ గా ఒకటే, నమ్మకం ఉందా మీ ఇష్టం, నమ్మకం తోటి పని లేదు. 2 నమ్మకం, అనుమానం. నమ్మకం ఏంది, మన ఊరు అతను ఫైనాన్షియల్ బాగుండు, అన్ని విధాలుండు కాబట్టి నమ్మకం. అనుమానం ఏంది, మనం ఆయనకి గోల్డ్ ఇచ్చేసి అమ్మమని చెప్పి అమ్మిన తర్వాత పైసలు ఎప్పుడో ఇస్తా అంటే అది అనుమానం. అంటే ఉదాహరణకి ఒకతనికి 10,000 ఇచ్చిండు, నమ్మకంతో 10,000 ఉన్నాయి అనేది తీసుకోవటం. అనుమానం ఏంది, అసలు ఆ 10,000 ఉన్నాయా లేవా చెక్ చేసుకోవటం. అంటే ఆ 100 నోట్లు ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోవటం, 500 నోట్లు ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోవటం, దాన్ని అనుమానం. అంటే ఏంది, ఈ బంగారం విషయంలో ఎవరైతే విలేజెస్ డిస్టిక్ లో ఉన్నారో మన వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఒకటే విన్నపం, మీరు ఏదైతే ఉందో బాబు నీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ మళ్ళీ నువ్వు ఎప్పుడో ఎందుకు పోతావు, నీతో పాటు మేము కూడా వస్తాం, నువ్వు హైదరాబాద్ పోతావో, విజయవాడ పోతావు, గుంటూరు పోతావు, మద్రాసు పోతావు, బెంగళూరు పోతావు, చెప్పు, దగ్గరలో ఉన్న పెద్ద సిటీకి నీతో ఎవరుందో డీల్ చెప్పు, నీతో పాటు మేము వస్తాం, మా కారులో రా, తీసుకెళ్దాం, అమ్ముదాం, అమ్మేసి మళ్ళీ ఏం చేద్దాం, నా పైసలు నేను తీసుకుంటే నీకు ఏమైనా 100, 200 ఏదైనా నీకు సర్వీస్ ఛార్జెస్ ఉంటే తీసుకో అని చేయటం. ఇప్పుడు మా వాళ్ళందరికీ నేను అదే చెప్తున్నా, ఏమని, మీరు ఒకటి ఎందుకంటే ఆయన అమ్మే బదులు మనమే రైట్, నువ్వే అమ్ముకుంటా అంటే నీకు హైదరాబాద్ దగ్గర ఉంది, హైదరాబాద్ వచ్చేయి, హైదరాబాద్ లో ఎవరో ఒకరు నీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, 4 షాపులు తిరుగు. ఇవి ఎవరైతే అక్రాస్ ద టేబుల్ క్యాష్ అండ్ క్యారీ, అంటే మన గోల్డ్ ఇస్తామో అక్రాస్ ద టేబుల్ మన బ్యాంక్ అకౌంట్ కి RTGS and EFT చేస్తే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపల 10 to 15 మినిట్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫిజికల్ గోల్డ్ లేకపోతే డిజిటల్ గోల్డ్ ETF లో ఏది ఎక్కువ సేఫ్ అంటారు? ETFలే. ఎందుకంటే ఫిజికల్ గోల్డ్ ఒక సూచన, ఎందుకంటే విదేశీ మారక ద్రవ్యం మంది ఖర్చు అయిపోతుంది ఒకటి. రెండోది ఏంది, ఇప్పట్లో పెరిగే అవకాశాలు కూడా నాకు కనపడట్లేదు. ఏది ఆ సూచనలు కూడా నా ప్రకారం. ఎందుకు అంటే ఈ హర్ముజ్ జల్సంది ఓపెన్ అవ్వాలి, బ్రెంట్ ఆయిల్ ఈ ముడి చమురు ధరలు తగ్గితే తప్ప ఈ గోల్డ్ సిల్వర్లు పెరగవు. అంటే ఇప్పుడు ట్రంప్ చైనా పర్యటన పోయిండు, చైనా పర్యటన తోటి పోయిండు, వాళ్ళిద్దరు సఖ్యతగా ఉన్నదని ఒక 2 గంటలు మాట్లాడారు, అదన్నారు ఇదన్నారు. మళ్ళీ ఏమంటుండు, మళ్ళీ తైవాన్ విషయంలో కనుక ఏదైనా తేడా వస్తే చైనా జిన్పింగ్ యుద్ధమే అని మొదలు పెట్టిండు. అంటే ఇద్దరు ఫ్రెండ్షిప్ అంటారు, ఇద్దరు ఓకే అంటారు, నువ్వు అతిగా జోక్యం చేసుకోవద్దంటారు, మంచిదంటారు, హర్ముజ్ తెరవాల్సిందే అంటారు. మళ్ళీ ఇరాన్ దగ్గర ఎప్పటికీ అణ్వస్త్రాలు ఉండొద్దంటారు. అమెరికా చైనా అధ్యక్షులు ఇద్దరు ఒక విషయంలో ఏకాభిప్రాయం ఉంటారు. మళ్ళీ 2 గంటలు చర్చలు చేసి నువ్వు తైవాన్ విషయంలో కనుక నువ్వు జోక్యం చేసుకుంటే యుద్ధమే వస్తుందని మళ్ళీ ఈయన వార్నింగ్ ఇస్తారు. అంటే ఏం జరుగుద్ది, ఎక్కడెక్కడికి ఏమైతుందంటే చర్చలు జరిగినట్లే జరుగుతాయి, సఖ్యత ఉన్నట్టే ఉంటది, కానీ ఆయన చేసేది చేస్తాడు, ఈయన చేసేది ఈయన చేస్తాడు. అందుకని ఇప్పట్లో ఏం జరిగేది ఏందో కనబడట్లేదు. రైట్, థ్యాంక్ యూ సార్. వాళ్ళు ఇవాళ సెల్లింగ్ జరగట్లేదండి, ఇదొక రీజన్. ఇంకొక రీజన్ పడటానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఇంకో రీజన్ ఏంటిదంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరగకుండా మన మార్కెట్ లో పెరగదు అనమాట, అది మెయిన్ రీజన్. ఇంకొక రీజన్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ పెరిగితేనే మన మార్కెట్ లో ఇటువంటి ఏమైనా ఆంక్షలు పెట్టండి, దాని దగ్గర లూప్ హోల్స్ ఉంటాయి, దాని దగ్గర ఏవైతే అడ్జస్ట్మెంట్లు అనుకోండి, దాని దగ్గర ఏదైతే సొల్యూషన్స్ అంటే ఏంది, ఒక జియో పాస్ అయిపోయిందని కానీ దాని దగ్గర సొల్యూషన్ మార్కెట్ వెంబటే ఎత్తుకుతుంది 1 day లోపులోనే. అసలు ఆడ జియో వస్తున్నా అంటేనే సొల్యూషన్ ఇది ఉంటుంది రెడీగా. అయితే ఆ సొల్యూషన్ ఎవరికి తెలుసు, ఏదైతే ఏ బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకే ఆ సొల్యూషన్ ఐడియా ఉంటుంది, ఆ సొల్యూషన్ తోటి వాళ్ళు అలానే చేస్తారు. అయితే ఇప్పుడు ఏంటిది, ఇంటర్నేషనల్ మార్కెట్ లో గోల్డ్ ఇవాళ తగ్గింది. ఎప్పుడైతే ఈ ముడి చమురు $107 ఇప్పుడు కూడా మొన్న నుంచి ఒక 4-5 రోజుల నుంచి కూడా $105, $104, $100 పైనే ఉంటుంది, $110 ట్రేడ్ అవుతుంది. ఎప్పుడైతే ఇది $107 ఉందో గోల్డ్ సిల్వర్ నెగిటివే, పాజిటివ్ ఏం లేదు, అదొక రీజన్. అయితే మన దగ్గర మొన్న ఒక్కసారిగా ఎక్సైజ్ డ్యూటీ పెంచేటప్పటికి గోల్డ్ సిల్వర్ పెరిగింది, కానీ అదంతా కూడా టెంపరీ, అదొక రీజను. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ ఏఏ ద్వారా అంటే ఏదైతే ఇప్పుడు మనం అనుకుంటున్నామో ఈ అడ్వాన్స్ ఆథరైజేషన్ 100 కిలోల పరిమితి ఏదైతే ఉందో దీంతో అంటున్నారు న్యూస్, దానికి పెద్దగా ఎఫెక్ట్ ఏం పడదనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈ గోల్డ్ విషయంలో కానీ సిల్వర్ విషయంలో కానీ ఇంటర్నేషనల్ మార్కెటే బేసు.
ఇంటర్నేషనల్ మార్కెట్ లో కనుక పాజిటివ్ ఉండి పెరిగితే మన మార్కెట్లు పెరుగుతాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగి మన మార్కెట్ లో పెరగలేదు అంటే కొనుక్కోమని అర్థం. ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరగకుండా పడి ఉండి ఇక్కడ కనుక పెరిగితే అమ్ముకోమని అర్థం. సింపుల్ ఇంతే. అయితే ఈ మన కేంద్ర ప్రభుత్వం ఏదో ఒక జీవో పాస్ చేసింది. అయితే అది టెంపరీనే, ఎందుకంటే ఎక్సైజ్ డ్యూటీ పెంచారు. కొనేవాళ్ళకే అనిపిస్తుంది ఏమని, అబ్బా డ్యూటీ పెరిగిందని. అయితే కొనేవాళ్ళు ఏం చేస్తారు అంటే, ఉదాహరణకి హైదరాబాద్ అనుకోండి, ఎక్కడైనా సరే ఇండియా మొత్తంలో అఫీషియల్ అన్అఫీషియల్. అఫీషియల్ బిల్లు జిఎస్టీ తోటి ట్యాక్స్ కట్టి తీసుకునేది అఫీషియల్. అన్అఫీషియల్ బిల్లు ఉండదు, నమ్మకం, బంగారమే కొనుక్కుంటాడు. ఇవన్నీ ఏం పడవు, ఇక జిఎస్టీలు గిన్నెకి ఏం పడవు. ఇకపోతే దుబాయ్ నుంచి వచ్చే వాటికి కొంచెం సుంకలు తక్కువ ఉన్నాయి, ట్యాక్స్ తక్కువ ఉన్నాయి. అక్కడి నుంచి కొంచెం స్మగ్లింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి. అవి వచ్చినాక ఇక్కడ ఏం జరుగుతుంది, కొంచెం రేటు తక్కువకి ఇస్తారు. మన వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారంటే, ఇప్పుడు జిఎస్టీ అమ్మో జిఎస్టీకే ఎంత పర్సెంటేజ్ పోయింది, గవర్నమెంట్ కి ఎంత ట్యాక్స్ పోయింది అని ఆలోచిస్తారు తప్ప అది ఏ బంగారం అంటే ప్యూరిటీ, ఎటువంటి ప్యూరిటీ ఉంది. మనం 916 KDM కొన్నాం, 916 KDM ఉందా, 750 ప్యూరిటీ ఉందా అనేది పెద్దగా పట్టించుకోరు. ఎందుకు పట్టించుకోరంటే నమ్మకంతో వాళ్ళు కూడా అదే వేలో కొంచెం అంటే అందరూ అలా చేస్తారని కాదు, ఎక్కడో ఒకటి అలా జరుగుతూ ఉంటాయి. ఏమి ఇక ఈ ట్యాక్స్ మిగిల్చుకోవటం కోసం అనేది ఒకటి, మనము మన బలహీనతని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. అయితే అందరు చేసుకోరు, కొద్ది మంది అయితే చేసుకుంటారు. ఆ కొద్ది మందిలో మనం దొరుకుంటూ ఉండాలి. నమ్మకంగా ఉండి మంచిగా ఉంటే నో ప్రాబ్లం. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ పరిణామం ఒక రోజేముంటుంది, మళ్ళీ సొల్యూషన్ ఉంటుంది. దాంతో మళ్ళీ మార్కెట్ లో నేను చెప్పేది ఒకటే, నా అభిప్రాయం ఒకటే, సింపుల్ గా ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగిందా, ఇక్కడ పెరగకపోయినా కొనుక్కోండి. అంటే కొనుక్కోమని అంటే ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. అది కూడా డిజిటల్ ఇన్వెస్ట్ చేయడం అనేది ఉత్తమం. ఇప్పుడు ఏదైతే మోడీ గారు సూచనలు చేసిండో, 1 సంవత్సరం పాటు మీరు గోల్డ్ కొనొద్దు అనే దానికి ఆయన ఏం చెప్పిండు, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలనే దిశగా కొనుగోళ్లు మీరు 1 సంవత్సరం పాటు ఆపండి అని అన్నాడు. అంతే తప్ప వేరే విధంగా కాదు. ప్రజలకు విజ్ఞప్తి చేశారు, సూచన చేశారు, ఒక గైడ్ లైన్స్ ఇవ్వటం జరిగింది. అయితే ఏంటిది, దీని అర్థం ఏంటిది, మొత్తంగా మిమ్మల్ని ఏంటి పెట్టుబడులు ఆపాలని కాదు, మీరు పెట్టుబడులు పెట్టుకోండి. కానీ ఎలా పెట్టుకోవాలి, ఇటువంటి అంటే ఆర్నమెంట్స్ కాకుండా, కాయిన్స్ కాకుండా, బార్లు కాకుండా డిజిటల్ రూపంలో పెట్టుకోవచ్చు. మనం డిజిటల్ రూపంలో పెట్టుకుంటే ఈ ఫైనాన్షియల్ సెక్టార్ లో మనకి ఏంటిదంటే సేవింగ్స్ కింద ఉంటది, దేశం ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది, దీని మీద దిగుమతి సుంకం పడదు, విదేశీ కరెన్సీ మారక ద్రవ్యం మనకేమి కాదుగా. అందుకని ఒకవేళ గోల్డ్ కనుక ధర పెరిగింది అనుకో, మనకి అది బెనిఫిటే. ఎందుకంటే డిజిటల్లో కొనుక్కున్నా అప్లికబులే, నువ్వు ఆర్నమెంట్స్ కొనుక్కుంటున్నావు, మేకింగ్ వేస్టేజ్లు ఉంటాయి. సరే ఇక అది వస్తువు కాబట్టి ఫిజికల్ గా చూసుకొని వేసుకుంటారు, వాడుకుంటారు కాబట్టి అది ఓకే. ఎవరు ఈ బార్లు అనుకోండి, కాయిన్స్ అనుకోండి, బార్లు అయినా కాయిన్స్ అయినా వాల్యూ పెరిగినప్పుడు ఏదైతే ఉందో అవి కొనకుండా డిజిటల్లో కొనుక్కుంటే బంగారం ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగినప్పుడు అది మనకు కూడా అప్లికబులే, అంటే మనది కూడా పెరుగుతుంది. అందుకని మోడీ గారు చెప్పింది ఏంటి, ఇండైరెక్ట్ గా దిగుమతులు అంటే కొనొద్దని అన్నారు. కానీ నా ఉద్దేశ ప్రకారం కానీ ఎవరు చెప్పినా ఏం చెప్తారు, డిజిటల్లో అంటే ఈటీఎఫ్లు కానీ, ఎస్ఐపీలు కానీ, లేకపోతే మామూలుగా అంటే ఈ ఫైనాన్షియల్ సెక్టర్ డిమాట్ ద్వారా అప్పుడు ఏమైతుందంటే మనకి ఇబ్బంది ఉండదు, రెండోది సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. అవి మనకి మేకింగ్లు వేస్టేజ్లు పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేయక్కర్లేదు, చిన్న అమౌంట్ తోటే మనము ఎంటర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని ఎవరైతే గోల్డ్ సిల్వర్ ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే ఫిజికల్ గోల్డ్ కంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే ఫిజికల్ గోల్డ్ కంటే గోల్డ్ ఈటీఎఫ్లు ప్రస్తుతం మంచి పెట్టుబడిగా భావించవచ్చా? అవును, అదే ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్లు కానీ, మన సిల్వర్ ఈటీఎఫ్లు కానీ మనం ఇక్కడ కూడా యూనిట్లలో దొరుకుతాయి. కాబట్టి ఇదే బెస్ట్, ఇది డిజిటల్ గానీ. అంతే తప్ప ఇంకొకటి కూడా ఇది సేఫ్టీ, సెక్యూరిటీ, డిమాట్ లో ఉంటుంది. మనం ఎప్పుడు ఎన్కాష్ కావాలనుకుంటే ఇమీడియట్ గా ఆన్లైన్ లోనే ఎన్కాష్ అయిపోద్ది. ఇంకా మీకు కొన్ని అంటే కాదు, మన వీడియో చూసే వాళ్ళందరికీ నాదొక విన్నపం. ఇప్పుడు విలేజెస్ లలో, డిస్ట్రిక్ట్లలో ఏం జరుగుతుంది అంటే, మనం కొనాలన్నా కానీ మొత్తం పైసలు తీసుకుంటారు,
వాళ్ళు ఏం చెప్తారంటే మన విలేజ్ కదా, నా దగ్గర అంత స్టాక్ ఉండదు, నేను సిటీకి వెళ్ళి కొనుక్కొచ్చి ఇవ్వాలి కాబట్టి నాకు కొంత టైం ఇవ్వండి అంటారు. అది నిజమే. కానీ మళ్ళీ ఏం జరుగుతుంది, అది డిలే జరుగుతుంది. చివరికి రేపు పోలేదు, మా పోలేదు, వస్తా తెస్తా ఇస్తా అని అంటుంటాడు. మళ్ళీ ఒకవేళ అమ్ముదామని అంటే విలేజెస్ లో డిస్ట్రిక్ట్ లో ఇంత క్యాష్ నా దగ్గర ఉండదు కాబట్టి నేను కూడా మళ్ళీ అమ్మాలి కాబట్టి నాకు పెద్ద సిటీ అంటే దగ్గరలో ఉన్న పెద్ద సిటీకి వెళ్ళి నేను అమ్మేసి పైసలు తీసుకొని మళ్ళీ మీకు ఇస్తాను అని అంటాడు. మళ్ళీ దానికి ఏంటి టైం తీసుకుంటాడు. వారం రోజులు అంటాడు, 10 రోజులు అంటాడు, ఇస్తున్నా అంటాడు, తెస్తున్నా అంటాడు, లేదంటాడు, రాలేదంటాడు. ఇవన్నీ చాలా చాలా ఈ మధ్య కాలంలో విలేజెస్ లో చాలా జరుగుతుంది. అయితే నాకు చాలా మంది కాల్ చేయడం కూడా జరుగుతుంది. నేను ఏం చెప్తామంటే సింపుల్ గా ఒకటే, నమ్మకం ఉందా మీ ఇష్టం, నమ్మకం తోటి పని లేదు. 2 నమ్మకం, అనుమానం. నమ్మకం ఏంది, మన ఊరు అతను ఫైనాన్షియల్ బాగుండు, అన్ని విధాలుండు కాబట్టి నమ్మకం. అనుమానం ఏంది, మనం ఆయనకి గోల్డ్ ఇచ్చేసి అమ్మమని చెప్పి అమ్మిన తర్వాత పైసలు ఎప్పుడో ఇస్తా అంటే అది అనుమానం. అంటే ఉదాహరణకి ఒకతనికి 10,000 ఇచ్చిండు, నమ్మకంతో 10,000 ఉన్నాయనేది తీసుకోవటం. అనుమానం ఏంది, అసలు ఆ 10,000 ఉన్నాయా లేవో చెక్ చేసుకోవటం. అంటే 100 నోట్లు ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోవటం, 500 నోట్లు ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకోవటం, దాన్ని అనుమానం. అంటే ఏంది, ఈ బంగారం విషయంలో ఎవరైతే విలేజెస్ డిస్ట్రిక్ట్ లో ఉన్నారో, మన వీడియో చూస్తున్నారో, వాళ్ళకి ఒకటే విన్నపం, మీరు ఏదైతే ఉందో బాబు నీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ మళ్ళీ నువ్వు ఎప్పుడో ఎందుకు పోతావు, నీతో పాటు మేము కూడా వస్తాం, నువ్వు హైదరాబాద్ పోతావో, విజయవాడ పోతావు, గుంటూరు పోతావు, మద్రాసు పోతావు, బెంగళూరు పోతావు, చెప్పు, దగ్గరలో ఉన్న పెద్ద సిటీకి నీతో ఎవరుందో డీల్ చెప్పు, నీతో పాటు మేము వస్తాం, మా కారులో రా, తీసుకెళ్దాం, అమ్ముదాం, అమ్మేసి మళ్ళీ ఏం చేద్దాం, నా పైసలు నేను తీసుకుంటే నీకు ఏమైనా 100, 200 ఏదైనా నీకు సర్వీస్ ఛార్జెస్ ఉంటే తీసుకో అని చేయటం. ఇప్పుడు మా వాళ్ళందరికీ నేను అదే చెప్తున్నా, ఏమని, మీరు ఒకటి ఎందుకంటే ఇంక ఆయన అమ్మే బదులు మనమే రైట్, నువ్వే అమ్ముకుంటా అంటే నీకు హైదరాబాద్ దగ్గర ఉంది, హైదరాబాద్ వచ్చేయి, హైదరాబాద్ లో ఎవరో ఒకరు నీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, 4 షాపులు తిరుగు. ఇవి ఎవరైతే అక్రాస్ ద టేబుల్ క్యాష్ అండ్ క్యారీ అంటే మన గోల్డ్, మనం ఎవరైతే మన గోల్డ్ ఇస్తామో అక్రాస్ ద టేబుల్ మన బ్యాంక్ అకౌంట్ కి ఆర్టీజీఎస్ అని EFT చేస్తే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపల 10 to 15 మినిట్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫిజికల్ గోల్డ్ లేకపోతే డిజిటల్ గోల్డ్ ETF లో ఏది ఎక్కువ సేఫ్ అంటారు? ETFలే. ఎందుకంటే ఫిజికల్ గోల్డ్ ఒక సూచన, ఎందుకంటే విదేశీ మార్గ ద్రవ్యం మంది ఖర్చు అయిపోతుంది ఒకటి. రెండోది ఏంది, ఇప్పట్లో పెరిగే అవకాశాలు కూడా నాకు కనపడట్లేదు. ఏది ఆ సూచనలు కూడా నా ప్రకారం. ఎందుకు అంటే ఈ హర్ముజ్ జల్స్ అన్ని ఓపెన్ అవ్వాలి, బ్రెంట్ ఆయిల్ ఈ ముడి చమురు ధరలు తగ్గితే తప్ప ఈ గోల్డ్ సిల్వర్లు పెరగవు. అంటే ఇప్పుడు ట్రంప్ చైనా పర్యటన పోయిండు, చైనా పర్యటన తోటి పోయిండు, వాళ్ళిద్దరు సఖ్యతగా ఉన్నారని ఒక 2 గంటలు మాట్లాడారు, అదన్నారు ఇదన్నారు. మళ్ళీ ఏమంటుండు, మళ్ళీ తైవాన్ విషయంలో కనుక ఏదైనా తేడా వస్తే చైనా జిన్పింగ్ యుద్ధమే అని మొదలు పెట్టాడు. అంటే ఇద్దరు ఫ్రెండ్షిప్ అంటారు, ఇద్దరు ఓకే అంటారు, నువ్వు అతిగా జోక్యం చేసుకోవద్దంటారు, మంచిదంటారు, హర్ముజ్ తెరవాల్సిందే అంటారు. మళ్ళీ ఇరాన్ దగ్గర ఎప్పటికీ అణ్వస్త్రాలు ఉండొద్దంటారు. అమెరికా చైనా అధ్యక్షులు ఇద్దరు ఒక విషయంలో ఏకాభిప్రాయం ఉంటారు. మళ్ళీ 2 గంటలు చర్చలు చేసి నువ్వు తైవాన్ విషయంలో కనుక నువ్వు జోక్యం చేసుకుంటే యుద్ధమే వస్తుందని మళ్ళీ ఈయన వార్నింగ్ ఇస్తారు. అంటే ఏం జరుగుద్ది, ఎక్కడెక్కడికి ఏమైతుందంటే చర్చలు జరిగినట్లే జరుగుతాయి, సఖ్యత ఉన్నట్టే ఉంటది, కానీ ఆయన చేసేది చేస్తాడు, ఈయన చేసేది ఈయన చేస్తాడు. అందుకని ఇప్పట్లో ఏం జరిగేది కనబడట్లేదు. రైట్, థ్యాంక్ యూ సార్.